స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి మనం ప్రత్యేకించి టీచర్స్ యొక్క నేను చెప్పేటువంటి మనం ఏంటంటే చరిత్రను చరిత్రగా పిల్లలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఒక టీచర్ తన 36-38 సంవత్సరాల సర్వీసులో ప్రమాణాన్ని 50,000 మంది పైకి పిల్లలకి ఆమె టీచింగ్ చేస్తారు. 50,000 పైకి పిల్లలు ఆమె నుంచి ఆ టీచర్ నుంచి మధ్య నుంచి వెళ్తారు. కనుక ఎంతమంది పిల్లల మైండ్ సెట్ ని మనం ఎంత పాజిటివ్ గా మారుస్తామో అంతే గొప్పగా మనం దేశాన్ని కూడా భవిష్యత్తులో ఒక సమైక్య భారతావనిగా ఉంచడానికి దోహదపడుతుంది. ఇంకొక ప్రధానమైన మాట ఏంటంటే న్యూటన్ పుట్టిన తర్వాత అప్పుడైతే టెక్నాలజీ లేదు కాబట్టి ఒక కుండలో గడ్డి వేసి ఆ గడ్డిలో న్యూటన్ ని ఆ పిల్లవాడిని పెట్టి దాని మీద మూత పెట్టి ఉంచేవారట వేడి కోసం. ఇప్పుడు ఎలాగైతే పిల్లలు పుడితే ఇంక్యుబేటర్ లో పెడుతున్నారో అలా పెట్టేవారంట. అతని బుర్ర ఎదగడానికి మనిషి ఎదగడానికి మాట్లాడడానికి కొన్ని సంవత్సరాలు పట్టేసింది. రమారమి టీనేజ్ వచ్చే వరకు ఏం చేయలేకపోయాడు. తల్లిదండ్రులు కూడా అతను ఏమవుతాడో అనేటువంటి పరిస్థితులు ఉన్నాడు. కానీ న్యూటన్ గొప్ప మేధావిగా ఎదిగాడు. అతని యొక్క మెదడుకు సంబంధించి ఇప్పుడు కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అన్ని ఆవిష్కరణలు ఎలా చేయగలిగాడా అని. అలాగే అబ్దుల్ కలాం కు సంబంధించి చూస్తే కూడా అంతే. వాళ్ళ తల్లిదండ్రులు వీడు ఎందుకు పనిచేయడం అనుకున్నారు, కానీ దేశానికే గర్వకారణమైనటువంటి పనులు ఆయన చేసి చూపించారు. కనుక విత్తనం ఏదైతే ఉందో అందులో మహావృక్షం దాగి ఉంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు టీచర్స్. దాన్ని విత్తనంగానే చూసేవాళ్ళు మాలాంటి వారు. కానీ ఆ విత్తనం ఏమి వృక్షంగా ఎదుగుతుంది, దీని ద్వారా ఎంతమందికి ఫలాలు దొరుకుతాయి, ఎంతమందికి నీడ దొరుకుతుంది అనే విషయాన్ని టీచర్ గెస్ చేయగలరు. కనుక పిల్లల్లో మహావృక్షాలు ఉంటాయి. ఆ మహావృక్షాలను ఆ విత్తనం నుంచి దానికి చక్కటి వాతావరణం కల్పించి మహావృక్షాలుగా మేలుజాతి వృక్షాలుగా మార్చాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక మూడవది చివరిది ఏంటంటే పిల్లలు ప్రత్యేకించి నా పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒక మంచి గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ ఏంటంటే మీరు డాక్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, లేక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలా, జర్నలిస్ట్ అవ్వాలా, లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, ఇవన్నీ మీరు గోల్ సెట్ చేసుకుంటారు. అల్హమ్దులిల్లాహ్ సెట్ చేసుకోండి. కానీ మన ద్వారా మన తల్లిదండ్రులు, అలాగే మన పేరెంట్స్, అలాగే మన నైబర్స్, ప్రత్యేకించి మన దేశం మన ద్వారా ప్రయోజనం పొందగలగాలి. మన యొక్క కాంట్రిబ్యూషన్ దేశానికి ఏదో రంగంలో ఇవ్వగలగాలి. ఆ స్థాయిలో మనం ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవే కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సృష్టికర్త అయినటువంటి దైవం మీ అందరిపై కూడా ఆయన అనన్యమైన కారుణ్యానుగ్రహాలు కురిపించాలని, మన దేశాన్ని మతోన్మాద మూకల నుంచి, విచ్ఛిన్నకర మూకల నుంచి రక్షించి ఉన్నత నైతిక భారతావనిగా దేవుడు తీర్చిదిద్దాలని హృదయపూర్వకంగా అల్లాహ్ను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాసులు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.